భక్తి జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను మనం చూడొచ్చు. వారి అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వారి అనుభవాలు దేవుడితో ఎలాగున్నాయి అనేటువంటి సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక సంబంధంగా చాలా అనుభవజ్ఞులు ఉంటారు. వారి అనుభవాలు చెప్తారు కదా, మేము ఇలాగా, మేము అలాగా, మా చిన్నప్పుడు ఇలాగుండేవాళ్ళం, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు బయటికి వెళ్ళి తిరిగిన అనుభవాలు ఎన్నో చెప్తారు. కొన్ని అనుభవాలు మంచిగా ఉంటాయి, కొన్ని అనుభవాలు చెడిపోవడానికి ఉపయోగపడతాయి. చెడు అనుభవాల గురించి నువ్వు ఎక్కువగా విన్నప్పుడు చెడిపోతావు. మంచి అనుభవాలు విన్నప్పుడు నీకు మంచి చేయాలనే తపన కలుగుతుంది. కాబట్టి అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఉదయకాలంలో చక్కటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. దైవ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ వాక్య భాగం దావీదు గారు రాసినటువంటి వాక్య భాగం. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారికి అనుగ్రహించినటువంటి మాటల్లో శ్రేష్టమైన మాటను మనం చదువుతూ ఉన్నాం. తన యొక్క జీవితంలో నేర్చుకున్న ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే అంటాడు, సదాకాలము నా గురి యెహోవా మీదే నిలుపుచున్నాను, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నేను కదల్చబడను అని అంటూ ఉన్నాడు. గురిని దేవుడి మీద పెడితే కదల్చబడకుండా ఉంటారా? ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు. ఎందుకు ఆయన కుడి పార్శ్వాన ఉన్నాడు అని అంటే, ఆయన కుడి పార్శ్వాన నిలిచి ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు అని అంటే తప్పకుండా ఆయన జయమిస్తాడు, తప్పకుండా ఆయన నిలబడతాడు. దావీదుకు తెలుసు దేవుడు తన కుడి పార్శ్వాన నిలిచి ఉన్నాడు అని గ్రహించగలిగాడు. చూడండి, మనకి కుడి పార్శ్వము అంటే రైట్ సైడ్ అంటాం. ఎవళ్ళైనా మనతో స్నేహం చేయాలని వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా కుడివైపు ఉండనియం. మనతో స్నేహం చేయాలి అనుకున్న వాళ్ళని మన ఎడమ వైపు ఉండనిస్తాం. మన ఎడమ చెయ్యి వారి భుజం మీద ఉంచుతాం. అలాగనే దేవుడు కూడా మన యొక్క కుడి పార్శ్వాన ఉన్నప్పుడు ఆయన యొక్క చెయ్యి మన మీద ఉంటుంది. ఆయన మన కుడివైపు ఉన్నాడు. దావీదు ఏమన్నాడో తెలుసా? సదాకాలం నా గురి దేవుడి మీదే పెడుతున్నాను. ఎందుకు దేవుడి మీదే ఉంచుతున్నాడు? మనుషుల మీద గురి పెట్టుకోవచ్చు కదా, మనుషులు ఏదో చేస్తారని, మనుషులు ఏదో తోడుంటారని, మనుషుల ద్వారా ఏమైనా మేలు పొందొచ్చని మనుషుల మీద గురి పెట్టుకోవచ్చు కదా. గురిని ఎప్పుడూ కూడా దేవుని మీదే ఉంచాలి. పౌలు గారు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కలగాలని గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు. ఒక గురి చాలా ప్రాముఖ్యమైనది. గురి లేకుండా వేటాడిన, గురి లేకుండా ప్రయాణం చేసిన, గురి లేకుండా అడుగులు వేసిన ఏ ఉపయోగం ఉండదు. జీవిత గమ్యంలో, జీవిత పయనంలో, జీవిత నడవడికలో గురి చాలా ప్రాముఖ్యమైనది. ఓ వేటగాడు వేటాడడానికి వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఏదో పక్షి కనబడింది. ఆ పక్షిని వేటాడాలి అనుకున్నాడు. అతడు ఎలాగు పడితే అలాగా తన రాయిని విసరడు. గురి చూసి కొడితేనే ఆ యొక్క పక్షికి ఆ రాయి తగులుతుంది. కొన్నిసార్లు కొడతారు. స్టార్టింగ్లో చాలామంది గురి నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్నప్పుడు కొడతా ఉంటారు. ఆ గురి కొన్నిసార్లు తప్పుతూ ఉంటుంది. గురి తప్పినప్పుడల్లా బాధపడుతూ ఉంటారు. ఒక నలుగురిని ఆ వరుసలో నిలబెట్టి ఎవళ్ళు గురి పెట్టి కొడుతున్నారని చూస్తే ఎవళ్ళో ఒకళ్ళు సరిగ్గా షూట్ చేస్తూ ఉంటారు, సరిగ్గా గురి పెట్టి కొడతా ఉంటారు. అయితే వారు గురిపెట్టి కొట్టడం అనేటువంటిది వారి అనుభవం నుండి వచ్చేటువంటి అనుభవమే. కొన్నిసార్లు పక్కకు వెళతాయి, గురి తప్పి పక్కకు వెళుతుంది. అయినా అధైర్యపడకుండా నేను తప్పకుండా కొట్టగలుగుతాను అని ఎప్పుడైతే ఆ గురి చూసి కొట్టడం మొదలు పెడతారో వారు విజయాన్ని చూస్తారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కొన్ని
పోలీస్ ట్రైనింగుల్లో అలాగే మిలిటరీ ట్రైనింగ్స్లో జరిగేటువంటి విషయం ఏంటంటే వారు గురిని నేర్చుకుంటారు. ఒక గన్ తీసుకున్నప్పుడు ఆ గన్ను కూడా గురి కలిగి షూట్ చేయాలి. కాలు మీద అయితే కాలు మీద, తల మీద అయితే తల మీద షూట్ చేయాలి. గురిని నేర్చుకోవాలి. ఈ లోకంలో మన విద్యల్లో గురి ప్రాముఖ్యమైనదే. గురి లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. ఒక చదువుకుంటున్న యవనస్తుడైనా ఒక యవనస్తురాలైనా గురి కలిగి ముందుకు వెళ్ళాలి. ఏంటి ఆ గురి అంటే, నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనేటువంటి గురి కలిగి ఉండాలి. కొన్నిసార్లు అపజయాలు కలుగుతాయి. అపజయాలు మనకి అనుభవాన్ని నేర్పిస్తాయి. అపజయాలు మనలో ఆనందం లేకుండా చేయొచ్చేమో కానీ గొప్ప అనుభవాన్ని కలిగిస్తాయి. విజయము ఎంత అనుభవాన్ని ఇస్తుందో అపజయము కూడా అంతే అనుభవాన్ని ఇస్తుంది. అపజయమైన ప్రతిసారి ఇంకా నేను గొప్ప మెరిట్గా కావాలంటే, ఇంకా విజయం దగ్గరికి వెళ్ళాలనే తపన కలుగుతుంది. విజయం పొందాలనుకున్నవాడు కష్టిస్తాడు, కష్టించిన వాడు తప్పకుండా విజయాన్ని పొందుతాడు. గురి ఎప్పుడూ కూడా దేవుని మీద ఉంచుకోవాలి. మనం ఈ లోకములో ఉన్న వాటి మీద ఉంచిన గురి నీలో లోకములో ఉన్నతమైన స్థానంలో నిలుపుతుందేమో కానీ దేవుని మీద నీవు ఉంచే గురి ఎప్పటికీ నిన్ను ఫెయిల్ చేయదు. దావీదు భక్తుడు ఏం నేర్చుకున్నాడంటే, సదాకాలం యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను. నా గురి అంటే నా దేవుడే. ఏంటి ఇప్పుడు దేవుడిని కొడతాడా అని అంటే కాదు. గురి చూడడం, గురి చూసి కొట్టడం వేరు. గురి చూడడం అంటే ఇప్పుడు ఒక టార్గెట్ అన్నమాట. కొంతమంది వ్యాపారులకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. నేను ఇక్కడ దాకా రీచ్ అవ్వాలి, ఇన్ని క్రోస్ ఆఫ్ మనీని సంపాదించాలి, లేకపోతే ఇన్ని ల్యాక్స్ ఆఫ్ మనీని సంపాదించాలి అనేటువంటి ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ లేకుండా వ్యాపారాన్ని ఎవరు చేయరు. టార్గెట్ పెట్టుకునే వ్యాపారాన్ని చేస్తారు. సంపాదించే వాళ్ళు కూడా ఒక టార్గెట్ ఉంటుంది. నా భారం ఎంత ఉంది కాబట్టి నేను ఎక్కువ సంపాదించాలనే ఒక టార్గెట్. మినిమం నెలకి ఒక 50,000 సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు. ₹1,00,000 సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన గురి ఆయనను చేరడం. ఎవరిని చేరడం? దేవుని చేరడం. మన గురి ఎటువైపు నిలుపుతున్నాం? ప్రయాణం చేసేటప్పుడు ఒక గమ్యస్థానం ఎన్నుకోవాలి కదా, ఒక పర్మనెంట్ ప్లేస్ ఎదుక్కోవాలి కదా. లేదా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడికో ప్రయాణం చేయాలి. మనం వెళ్ళాల్సిన ఆ స్థలం ఏదో, ఆ ప్రాంతం ఏదో తెలియకుండా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు, ముందుకు వెళ్ళలేం. అయితే గురి కలిగిన ప్రయాణం తప్పకుండా నిన్ను దరి చేరుస్తుంది. ఈ ఒడ్డునున్న వ్యక్తి ఆ ఒడ్డుకు వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట, వారు కష్టకాలమందు ఆయనకు మొరపెట్టిరి, ఆయన వారికి చక్కని త్రోవను ఏర్పాటు చేశాడు, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాను. మన గురి ఏదైనా ఈ లోకంలో ఉంటే దాని విషయంలో విజయం ఇచ్చేది దేవుడే. మన ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని స్థిరపరిచేవాడు దేవుడే. మన ఉద్దేశాలు ఏవైనా ఉంటే అవి సఫలపరిచేది కూడా దేవుడే. మనం ఆలోచించకుండా ముందుకు ప్రయాణానికి వెళితే మనము తప్పుదోవలోకి వెళతాం. ఆలోచించి కనుక ప్రయాణం చేస్తే తప్పకుండా మనము చేరవలసిన గమ్యస్థానానికి చేరతాం. దావీదు అన్నాడు, సదాకాలము, కొద్ది కాలము కాదు. కొన్నిసార్లు కొందరు అనుభవాలు ఎలాగుంటాయంటే, కొన్ని విషయాల్లో మాత్రమే దేవుని వైపు చూస్తారు. కొన్ని విషయాల్లోనే. ఎప్పుడు అంటే, కొందరికి స్వస్థత కావాల్సిన సమయంలోనే దేవుడి వైపు చూస్తారు. కొందరికి ఆరోగ్యం కావాల్సినప్పుడే దేవుని వైపు చూస్తారు. కొందరికి అప్పుడు తీరిపోవాలి, అప్పుడే ఆయన వైపు చూస్తారు. ఇలాగా కొందరు ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుడి వైపు చూస్తారు. ఆకలి వేసినప్పుడు చూసేవాళ్ళు కొద్దిమంది, దాహం వేసినప్పుడు చూసేవాళ్ళు కొద్దిమంది, అవసరతల్లో ఒక సహాయకుడిగా ఆయన చూస్తూ ఆ రోజు ఆ దినాలు లేకపోతే ఆయన్ని వెంబడిస్తూ ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది. ఇలాగా
కొద్ది కాలము ఆయన వైపు తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఆయన వైపు చూడరు. లోతుని త్వరబెట్టి దేవదూతలు చెప్పినాయి కదా, మీరు త్వరబడి వెళ్ళిపోండి అంటే వాళ్ళు కొంచెం తడవు చేస్తున్నారు. దేవదూతలు సిద్ధం చేసి ఆ సదోమ పట్టణం నుంచి బయటకు పంపి వాళ్ళు చెప్పారు కదా, మీరు వెనుకకు తిరిగి చూడొద్దు. మీ గురి అంటే ముందున్న ప్రాంతమే మీ గురి, మీరు వెనుకకు ఏమాత్రం చూడొద్దు అని చెప్తే వారి ప్రయాణం బాగానే ఉంది. లోతు తన భార్య బిడలు ప్రయాణమయ్యారు. కానీ వాక్యం చెప్తా ఉంది, లోతు యొక్క భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. మన ప్రయాణం ఎప్పుడు ముందుకే ఉండాలి. వెనుక శత్రువులున్నా ముందున్న మేఘస్తంభాన్ని మనం చూడాలి. వెనుక శత్రువులున్నా ముందున్న మన ప్రభువుని చూడాలి. అప్పుడే మన విజయాన్ని పొందగలుగుతాం. ఎందుకు దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నేను కదల్చబడను, నేను పడిపోను, నేను కృంగిపోను, నేను ఓడిపోను, నేను సొమ్మసిల్లిపోను, నేను ఏమాత్రం దిగులు చెందను. దిగులు ఉంటుంది మానవుల్లో, భయం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వ్యాధన ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మరైతే ఎందుకు నేను కదల్చబడనని చెప్తున్నాడు? కదల్చబడేటువంటి అనుభవం వేరు. చాలాసార్లు చాలామంది కదిలిపోతారు. ఎలా కదిలిపోతారంటే, వారి ఆధ్యాత్మిక జీవితంలో చిన్న కార్యం జరగంగానే వారు కదిలిపోతారు. వారి విశ్వాసం కదిలిపోతుంది, వారి భక్తి కదిలిపోతుంది. ఎలా కదిలిపోతుందంటే, ఒక విషయాన్ని మీకు చెప్తాను. 2 ఇళ్ళు కట్టబడినాయి అంట. ఒక ఇల్లు ఏమో బండ మీద పునాది వేయబడి కట్టబడింది. మరొక ఇల్లేమో ఇసుక మీద పునాది వేయబడి కట్టబడింది. 2 ఇళ్ళు కట్టబడ్డాయి. విషయం ఏంటంటే, గాలి, వాన, వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినాయి. ఏ ఇంటి మీద? బండ మీద వేయబడిన ఇంటి మీదే కాదు, ఇసుక మీద వేయబడిన ఇంటి మీద కూడా కొట్టినాయి. అవి వచ్చి కొట్టినప్పుడు బండ మీద ఉన్న ఇల్లేమో స్థిరంగా నిలబడింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లేమో కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది అని మనం ఆలోచిస్తే, ఆ ఇల్లు కదిలిపోయింది, దాని పునాది సరిలేదు కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం కదిలిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. చాలామంది విశ్వాసం కదిలిపోతూ ఉంటుంది. సాతానుడు వారిని కదిలించినప్పుడు కదిలిపోతారు. చూడండి, కొన్ని పాతకాలపు ఇళ్ళను చూసినప్పుడు ఆ ఇళ్ళు ఎలాగుంటాయంటే కథలు అసలు అవి. కొంతమంది చెప్తారమ్మో ఆ ఇల్లు పడగొట్టాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే పెద్ద పెద్ద గోడలతో కట్టబడినాయి. భూకంపాలు వచ్చినా కూడా కొన్ని ఇళ్ళు కదల్చబడవు, అవి చాలా స్థిరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గమనించాలి, స్థిరం కలిగి ఉండడం, కదల్చబడకుండా ఉండడం గొప్ప అనుభవం అయి ఉంది. చాలాసార్లు చాలామంది కదిలిపోవడం అంటే మారిపోతారు. ఎలా మారిపోతారు అంటే, మీరు దేవుని పిల్లల అంటే కాదు అంటారు, మీరు క్రైస్తవులా అంటే కాదు అంటారు, మీరు చర్చికి వెళ్తారంటే కాదు అంటారు. ఎందుకని అంటే, దేవుని పిల్లలని చెప్తే ఏమనుకుంటారో, దేవుని పిల్లలని చెప్తే ఎలా చూస్తారో అనే భయం కొందరిలో ఉండి వారు ఊరికే కొన్ని విషయాల్లో కదిలిపోతూ ఉంటారు. కదలకుండా నిలబడి విజయాలు చూసిన వాళ్ళు ఉన్నారు, వారు దేవుని మీదే విశ్వాసాన్ని ఉంచారు. దావీదు అంటున్నాడు, నేను కదల్చబడను. దావీదుకి అర్థమైపోయింది, నన్ను కదిల్చే వాళ్ళు ఎవరు లేరు, నేను కదల్చబడను. ఫిలిస్తీయులు కానీ అమ్మోనీయులు కానీ ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, కదిలించలేరు. ఏ శక్తులు నన్ను కదిలించలేవు అంటున్నాడు దావీదు. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. రెండవది, ఆయన నా కుడి పార్శ్వాన ఉన్నాడు, నన్ను నా భుజం తట్టడానికి, నన్ను ధైర్యపరచడానికి నా కుడి పార్శ్వాన ఆయన ఉన్నాడు. నా భుజం మీద చేసి నన్ను ఆయన తడతా ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వాన ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతా? నేను ఎప్పుడు భయపడను, నేను ఎప్పుడు దిగులు పడను అని అంటూనే అంటాడు, నేను కదల్చబడను అంటా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలామంది కదిలిపోతూ ఉన్నారు.
సంఘములో స్థిరముగా లేకుండా, సహవాసములో స్థిరంగా లేకుండా కదిలిపోతూ ఉన్నారు. కదిలిపోయేటువంటి అనుభవం ఏంటంటే అస్థిర స్వభావం కలిగిన అనుభవం. కదల్చబడకుండా నిలబడేటువంటి అనుభవం స్థిరమైనటువంటి అనుభవం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలాగుంటారంటే నిత్యము కదలని సియోను కొండవలే. కొండను కదల్చడం మామూలు విషయం కాదు కదా. కొండను కదల్చాలి అంటే దేవుడే కదల్చాలి, మరెవ్వళ్ళు కదల్చలేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు స్థిరంగా ఉంటాడు. దేవుడు వారి కుడి పార్శాన ఉంటాడు. వారి యొక్క కుడి పార్శాన ఆయన ఉన్నాడంటే యుద్ధం చేసేవాడు ఆయనే, విజయం ఇచ్చేవాడు ఆయనే. దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే గొలియాతు ఎదురుగా వచ్చాడు. ఫిలిష్తీయులు అతని వెంట ఉన్నారు. ప్రగల్భాలు బలుగుతున్నాడు. మీలో ఎవడైనా ఉంటే రండి, నన్ను జయించే శక్తి మీ దగ్గర ఎవరైనా ఉంటే రండి, మిమ్మల్ని తుత్తునీలు చేస్తాను అంటున్నాడు, మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలుల యొక్క సైన్యం బాధపడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ముందుకు వెళ్దాము అనుకున్న వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. రాజు సైతం బలహీనుడయ్యాడు. అటువంటి సమయంలో జరిగిన కార్యం ఏంటంటే దావీదు గొర్రెల కాపరి తన యొక్క అన్నల క్షేమం కొరకు అక్కడికి వచ్చి జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని దావీదు అంటాడు, నేను అతని మీద యుద్ధానికి వెళ్తాను అంటాడు. నేను అతని మీద యుద్ధానికి వెళ్తాను. ఇక్కడున్న వాళ్ళు యుద్ధ సామాగ్రి కలిగినటువంటి వాళ్ళు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు. సైన్యము అంటే ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోరు కదా. సైన్యంలో అందరిని చేర్చుకుంటారా? అందరిని చేర్చుకోరు. తర్ఫీదు పొంది, శిక్షణ పొంది, దాంట్లో కూడా మెరిట్ వస్తే అప్పుడు సైన్యంలో చేర్చుకుంటారు. అంతేగాని అవసరం కదా అని ఎవరిని పడితే అని సైన్యంలో పెట్టుకోరు. సైన్యం అంటే చాలా బలమైంది. అటువంటి సైన్యమే ఆ ఫిలిష్తీయుడికి భయపడతా ఉంటే, సైన్యమందు నేర్పరితనం లేదు, కత్తి పట్టుకోవడం తెలియదు, యుద్ధం చేయడం తెలియదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే నేను అతని మీదకి వెళ్తాను. ఏంటి అని అంటే ఆయన నా కుడి పార్శాన ఉన్నాడు. దావీదు యొక్క ధైర్యం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నేను యుద్ధం చేయను, ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడు కూడా యుద్ధం చేస్తాడా? దేవుడు కూడా మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడంటే అవును అని మనం నమ్మాలి. ఎందుకు అని అంటే దావీదు అన్నాడు నేను వెళ్తాను అంటే, సౌలు అన్నాడు సరే అతడికి యుద్ధ సామాగ్రి ఇచ్చి పంపించను అన్నాడు. ఎవరి యుద్ధ సామాగ్రి ధరిస్తున్న దావీదుకి సరిపోట్లా. ఎందుకంటే సైన్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక ఎత్తులో ఒక పర్సనాలిటీలో ఉంటే దావీదేమో కొంచెం చిన్నగా ఉన్నాడు. ఎవరి సరిపోట్లా. ఇవేవి నాకు వద్దులే కానీ నేను వెళ్తాను అంటున్నాడు. ఎలాగెళ్తావు? నేను వెళ్తాను, నాకు తెలుసు వెళ్ళాల్సిన విధానం అని అటువైపుగా వెళ్తే ఏటువైపుగా వెళ్ళాడంట. ఇల్లు అక్కడ 5 రాళ్ళు ఏరుకొని అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. 5 రాళ్ళు ఏరుకొని 5 రాళ్ళు తీసుకొని తన యొక్క సంచిలో వేసుకున్నాడు. ఈ 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు అంటే చాలా ఉద్దేశాలు లేకపోతే చాలా ఉపదేశాలు చేయొచ్చు. ఇక్కడ అది కాదు. ఒకే ఒక రాయిని ఒడిశాల్లో పెట్టి ముందుకు వెళ్తున్నాడు. ఫిలిష్తీయుడికి అర్థం కాల, వీడెవడో బొడ్డోడొస్తున్నాడు, వీడిని అన్నేం చేస్తాలే అనుకుంటున్నాడు. కానీ ఈ బుడ్డోడితో ఉన్నది బలమైన దేవుడని, ఈ బుడ్డోడి కుడిపార్శాన ఉన్నది జీవం గల దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని, ఆరిన నేలను తన ప్రజలు నడిపించిన వాడని, అరణ్యములో మన్నాను కురిపించిన వాడని, ఇరుకోగోడలు కూల్చిన వాడని ఆ ఫిలిష్తీయుడికి తెలియదు. తెలిస్తే భయపడేవాడు. వారు అంతమంది ఉన్నా వారితో దేవుని సన్నిధి ఉన్నట్టుగా కనిపించలేదు. కానీ దావీదు ఒక్కడు నిలబడితే దేవుని యొక్క సన్నిధి దావీదుతో కూడా వచ్చింది. వెళతా ఉన్నాడు, రా నిన్ను చంపి ఆకాశ పక్షులకు వేస్తాను రామ్మని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఫిలిష్తీయుడు. కొంచెం సమీపంగా వెళ్ళి ఒడిశాలో రాయి తిప్పి విసిరి కొడితే ఈ యొక్క ఫిలిష్తీయుడి యొక్క నుదిటికి తగిలి చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలుసా? ఇక్కడ నేరుగా వచ్చేట నుదుటి మీద కొడితే వెనుకకు పడాలి. కానీ దేవుడి యొక్క చిత్తము ఉద్దేశం ఏంటంటే అతను ముందుకు పడాలి. బొక్కబారులుగా పడిపోయాడంట. అంటే వెనుకకు పడితే ఆకాశాన్ని చూసేవాడు, ముందుకు పడ్డాడు కదా, ముఖం పగిలిపోయి ఉంటుంది. గమనించారా?
దేవుని పిల్లలతో ఎవళ్ళైనా ఆట ఆడాలి అనుకుంటే, యుద్ధం చేయాలి అనుకుంటే ముందుగా దేవుని పిల్లల గురించి తెలుసుకోవాలి. దేవుని పిల్లలకు దేవుడు ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు. దావీదు ఒడిశాలతో ఎన్నో వాటిని జయించుంటాడు. మరి ఫిలిస్తీన్ ఎలా కొట్టగలిగాడు? నుదుటిలో కొట్టగలిగిన గురి ఎలాగొచ్చిందంటే ఆ గురి దేవుడు అనుగ్రహించిందే. మన గురి దేవుడి మీద పెడితే, మన గురి పరలోకం మీద పెడితే భూ సంబంధమైన వాటి మీద దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సాతాను యొక్క క్రియల మీద విజయం ఇస్తాడు. దుష్ట క్రియలన్నిటి మీద, దురాత్మల ప్రభావం మీద మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఉదయకాలాన్ని తెలియజేసే విషయం ఏంటంటే మనము కదల్చబడని అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్బో ఈయనెవడు కదల్చలేడండి అంటారు. అంటే అర్థం ఏంటంటే కదల్చాలి అంటే దేవుడే కదల్చాలి. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కదిలిస్తే ఎవళ్ళైనా కదిలిపోతారు. దేవుడు నిలబెడితే ఎవ్వరు కదల్చలేరు. ఆయన తలుపు తీస్తేనంట ఎవ్వరు మూయలేరు. ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. ఈ ఉదయకాలను ప్రభుబడి చెప్తున్నాను, నీ భక్తిలో నీవు నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలంటే సదాకాలము నీ గురి దేవుడి మీద నిలపాలి. ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు కాదు, ఒక రోజు 2 రోజులు కాదు, 3 రోజులు 4 రోజులు కాదు, సదాకాలం దేవుడి మీద గురి నిలుపు. ఆయన నీ కుడి పార్శ్వాన ఉన్నాడు అని నీకు తెలుస్తుంది. నీవు గురి ఆయన మీద నిలిపితే ఆయన నీ దరిదాపుల్లో కాదు, నీ కుడి పార్శ్వాన నిలుస్తాడు. నీవు కదల్చబడవు, మీరు కదల్చబడరు, మనము కదల్చబడము. ఆయన కోరుకునేది ఏంటంటే మనం కదిలిపోకూడదు. దేవుని పిల్లలు విశ్వాసంలో ఉన్నామా, స్థిరంగా ఉండాలి, దేవుడు కార్యం చేస్తాడు అని. కదిలిపోవడం అంటే అర్థం ఏంటంటే స్థిరంగా లేకపోవడం. కొన్ని చెట్లు ఉంటాయి స్థిరంగా ఉన్నట్టు ఉంటాయి, పెద్దగా రంగాలనే లెగిసి అవతాలు పడిపోతాయి. కొన్ని టెంట్స్ ఉంటాయి లెగిసి అవతాలు పడిపోతాయి. కొన్ని ఇళ్ళు ఉంటాయి కూలిపోతాయి, కదిలిపోతాయి. ఇళ్ళు కదిలిపోయినా చెట్లు కదిలిపోయినా పర్వాలేదు, కానీ మనము కదల్చబడకుండా ఉండే అనుభవంలో ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. మనము కదల్చబడకూడదు, మనం స్థిరంగా ఉండాలి, బలముగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. శత్రువైన అపవాది వచ్చి ఎదురు నిలబడితే కదిలిపోకూడదు, సాతానుడు వచ్చి ఎదురు నిలబడితే వెనుదిరగకూడదు. నీ పయనము ఎప్పుడు ముందుకే సాగాలి. ముందుకు సాగాలి అంటే, స్థిరముగా నిలవాలి అంటే నీ గురి ప్రభు మీద ఉంచు, నీ గురి ఆకాశం ముందున్న దేవుని మీద ఉంచు. నువ్వు తప్పకుండా విజయాన్ని చూస్తావు, స్థిరముగా నిలబడగలుగుతావు. ఎవ్వరు కదల్చలేరు, ఎవ్వరు కదల్చలేరు. సమస్యలను కదల్చలేవు, శత్రువులను కదల్చలేరు, దుర్మార్గులను కదల్చలేరు, దుష్టులను కదల్చలేరు. దావీదుని కదల్చాలని సౌలు ఎంతో ప్రయత్నించాడు. దావీదుని చంపేయాలనుకున్నాడు, దావీదుని ఉండకుండా చేయాలనుకున్నాడు. దావీదు గురి ఎక్కడుందో తెలుసా? సౌలు మీద కాదు, ఫిలిష్తీయుల మీద కాదు, లేకపోతే తనతో ఉన్న వారి మీద కాదు. తన గురి దేవుడి మీద నిలిపాడు. నీ గురి దేవుడి మీద పెట్టు, విజయాలు చూస్తావు. నీ గురి దేవుడి మీద ఉంచు, ఆయన నీ కుడి పార్శ్వాన నిలుస్తాడు. ఏ సమయంలోనైనా ఆయన నిన్ను కదలనివ్వడు. ఎందుకంటే నీ గురి ఎంతకాలం నిలపాలి అంటే సదాకాలము. దావీదు అన్నాడు, సదాకాలము నా గురి దేవుని మీదే. సదాకాలము పాట పాడతాం కదా, సదాకాలము నీతోనే జీవిస్తా యేసయ్య అంటారు. ఎంతకాలం జీవిస్తారు? కొద్ది కాలం, కొద్ది కాలం. రాతి నేలన విత్తబడిన విత్తనాలు ఏంటంటే మొలిచిని అంట కొద్ది కాలం, శ్రమల కలంగాలనే ఎండిపోతున్నాయి. ఎందుకంటే ఆ వేరు లోపలికి వెళ్ళట్లేదు. మంచి నేలలో విత్తబడిన విత్తనాలు స్థిరముగా ఉండి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తూ ఉన్నాయి. ఆ రీతిగా నువ్వు ఫలించాలని ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. మీరు కదల్చబడిన జీవితాన్ని కలిగి దేవుని యొక్క రాజ్యములో స్థిరముగా ఉందురుగాక. దేవుని రాజ్యము కొరకు భూమి మీద కదల్చబడిన అనుభవాన్ని అనుభవిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకే ఒక్క పని, నువ్వు సదాకాలము దేవుని మీద గురించితే ఆయన నీ కుడి పార్శ్వాన ఉంటాడు, ఆయన నీ కుడి పార్శ్వాన ఉంటాడు.
ఆయన నీ కుడిపార్శాన ఉన్నాడంటే ఎవ్వడు నిన్ను కదల్చలేడు, ఎవ్వరు నిన్ను కదల్చలేరు. ధైర్యంగా ఉండు. ఏ ఏ విషయాలు నిన్ను కదిలిస్తున్నాయో ఆ విషయాలన్నిటి మీద నువ్వు మనసు పెట్టొద్దు. నిన్ను కదిల్చే విషయాలు ఏవైనా గురి కలిగిన దేవుని వైపు చూస్తే ఆయనకి చెప్పు. ఆ విషయాల్లో నుండి వారు కదిలిపోతారు తప్ప నీవు స్థిరంగా నిలబడతావు. అటు రీతిగా దేవుడు మనలందరూ నడిపించునుగాక. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక.